స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుక పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. చూడు పెద్దన్నయ్య, మీరు చేసే సమోసాలు తినడానికి ఈ సంవత్సరమే దొరుకుతాయా లేక వచ్చే సంవత్సరం దాకా ఎదురు చూడాలా చెప్పండి. మోటు నువ్వేం కంగారు పడకు, కంగారు పడితే లాభం లేదు. కాస్త ఎదురు చూడడంలో తప్పేమీ లేదు. మీరు చెప్పింది నిజమే, కానీ ఆ విషయం నా కడుపుకు అర్థం కాదు కదా. అరే, ఈ పేపర్ రాయితో ఎవరు నన్ను కొట్టారు? అరే మోటు, ఇదేమి పేపర్ రాయి కాదు, రాయికే పేపర్ చుట్టి నిన్ను కొట్టారు. ఇదిగో చూడు, ఇందులో ఏదో రాసుంది. పురుపురి నగర వాసులారా, మీ దగ్గర నగలు, డబ్బులు, ఇంకేవైతే విలువైన వస్తువులు ఉన్నాయో అవన్నీ పురుపురి నగర శివార్లో ఉన్న గుహలో పెట్టేయండి. చెప్పింది మర్చిపోకండి, లేదంటే ఈ నగరంలో నేను ఏర్పాటు చేసిన భయంకరమైన టపాకాయలు పేలే అవకాశం ఉంది. ఆ టపాకాయలు పేలాయి అంటే ఈ పురుపురి నగరం మొత్తం నాశనం అవుతుంది. జాగ్రత్త. ఈ జోక్ నిజంగా చాలా బాగుంది కదూ? అరే ఇదేమి జోక్ కాదు, బెదిరింపు బెదిరింపు. అలా జరిగే అవకాశం కూడా ఉంది. అరే ఎందుకయ్యా అంత కంగారు పడతావు? ఇప్పుడు నేను ఒక పుల్లని తీసుకున్నాను అనుకో, అది వెంటనే టపాకాయగా మారిపోతుందా? అలా ఎప్పటికీ జరగదు తెలుసా? మోటు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఈ లోకంలో జరగనిదంటూ ఏమీ లేదు. ఓ అలా అంటావా? నేను ఇప్పుడు ఈ బెరల్ని ఎంచుకున్నాను. అది ఇప్పుడు టపాకాయగా ఎలా మారుతుందో నేను చూస్తాను. అరే ఇదెక్కడ కొత్త సమస్య? నా వెంట పడింది ఏమిటి? ఓరి నాయనో, నేను నిన్నెక్కడ ఎత్తుకోగలను? నా వెంట పడకు, వెళ్ళిపో. నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. నా వెంట పడకు. పెద్దన్నయ్య, దయచేసి దాన్ని ముట్టుకోకండి. దాన్ని మాత్రం ముట్టుకోకండి. పనికి పనిలో దద్దమ్మలారా, ఎందుకు అలా అంటున్నారు? మీకు ఎలాగో సొంతంగా చేయడానికి ఎలాంటి పని లేదు. ఈ విధంగా మీరిద్దరూ ఇక్కడికి కూడబలుకుని వచ్చి నా ప్రాక్టీస్ ని పాడు చేయాలని చూస్తున్నారా? నేను తప్పకుండా ప్రాక్టీస్ చేసి తీరుతాను. నాకు అర్థం కావడం లేదు. అదే ఇదేమిటి విచిత్రంగా ఉంది? బాక్సర్ అన్నయ్య, వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి. అది తప్పకుండా పేలిపోతుంది. మేము ముందే చెప్పాం దాన్ని ముట్టుకోవద్దని. మీరు మా మాట విన్నారా? ముట్టుకోవద్దు అన్నారే గాని దాని గురించి మీరు నాకు వివరంగా చెప్పలేదు కదా. మీరు వివరంగా చెప్పుంటే నాకు ఈ గట్టి పట్టేది కాదు కదా. మీరు ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తున్నారు. వెళ్ళండి, ఇక్కడ కరెక్ట్ గా చెప్పడం నేర్చుకోండి. మోటుపతులు, మీరు ఎప్పుడు వస్తారో ఎలా వస్తారో ఎవరికి అర్థం కాదు. తుఫాన్లో వస్తారు, మొత్తం తుడిచిపెట్టి వెళ్ళిపోతారు. అయ్యమ్మా, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ప్రభుత్వానికి చెందిన వస్తువులన్నింటినీ మీరు నాశనం చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఒక విషయం సింగన్ సార్, మన నగరంలో భయంకరమైన టపాకాయలు సంచరిస్తున్నాయి. ఎత్తుకోమని వెంబడిస్తున్నాయి. అవి వెంటనే పేలిపోతున్నాయి. అయ్యమ్మా, ఇంతకీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు మోటు? చింగం గారు, ఎక్కడ చూసినా ప్రమాదం ముంచుకొస్తుంది. ఎవరైనా ఏ వస్తువునైనా ముట్టుకున్నారంటే అది వెంటనే టపాకాయగా మారి పేలిపోతోంది. అంతా అయోమయంగా ఉంది. అర్థమైంది.
మీరందరూ కలిసి ఏదో పొగటికల కని భయపడి ఉంటారు. అందువల్ల మీరు అలా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడూ అలాంటి సంఘటనలు జరగవు. ఇప్పుడు నేను ఈ డస్ట్ బిన్ ని మీ కళ్ళ ముందు ముట్టుకు చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు నేను చూస్తాను అది ఎలా ఫైర్ క్రాకర్ గా మారుతుంది అని. చూడండి. సార్ మా మీద నమ్మకం లేదు కదా, ఒకసారి అటు చూడండి. అమ్మా! ఇప్పుడు నన్ను కాపాడే వాళ్ళు ఎవరున్నారు? స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మర్యాదగా ఆగు. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. పెద్దన్నయ్య మమ్మల్ని ఈ ప్రమాదం నుంచి కాపాడండి. లగాయితూ మోటుపతులు, ప్రమాదం ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందా, లేక ప్రమాదం చుట్టూ మీరే తిరుగుతూ ఉంటారా? అంటే ఇంతవరకు మీకు ఎలాంటి సమస్య రాలేదంటారా? ఎందుకు రాలేదు? నాకు చాలా సమస్యలు వచ్చాయి, కానీ సమస్యల్ని సాల్వ్ చేయడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. అది ఎలాగని నేను మీకు చెప్తాను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి, చల్లటి నీళ్ళు తాగాలి, గట్టిగా ఊపిరి పీల్చుకోవాలి. అప్పుడు సమస్య ఇట్టే ఎగిరిపోతుంది. ఇప్పుడు నేను వెళ్ళి మీకు చల్లటి నీళ్ళు తీసుకొస్తాను. ఘసిటేరాం, ప్రశాంతంగా కూర్చుని గట్టిగా ఊపిరి పీల్చుకో. అలాగే చల్లటి నీళ్లు కూడా తాగు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చేశానంటే ఈ భూమి మీద నాకు నూకలు చెల్లినట్టే. అరే ఏమైందన్నయ్యా, నువ్వెందుకని ఆ విధంగా నిల్చున్నావు? ఇంకేం చేయమంటావు మోటు? నేను ఏ వస్తువులు ముట్టుకున్నా ప్రమాదమే. నేను అలాంటి సాహసాలు చేయలేను. మోటు నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఈ సమస్య చాలా పెద్దదే అనుకుంటాను. దీనికి పరిష్కారం ఈ డాక్టర్ జట్కా దగ్గర ఉందన్న విషయం మీరు మర్చిపోవద్దు. కానీ అది ఎలాగా అర్థమయ్యేటట్టు చెప్పండి. అరే ప్రియమైన నా సింగం మిత్రమా, ఇదంతా జాన్ పనే. అతనే ఈ నగరంలో అక్కడెక్కడ ఇలాంటి టపాకాయలు ఏర్పాటు చేశాడు. ఓ రిమోట్ కంట్రోల్ సహాయంతో పథకం ప్రకారం వాటిని పేలుస్తున్నాడు. వాటన్నిటిని డియాక్టివేట్ చేయాలంటే వెంటనే నేను నా ల్యాబ్ కు వెళ్ళాలి. కానీ అక్కడ కూడా ఇలాంటి సమస్య ఎదురు కావచ్చు. అప్పుడు నేను ఎలాంటి సహాయం చేయలేను. సరే, మీలో ఎవరైనా ఇందుకు ఒక మార్గం చెప్పండి. నువ్వేమీ కంగారు పడుకు మోటు, నా ప్రియమిత్రుడా, నా సహోదరుడా. నా సత్తా ఏమిటో అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. అప్పుడు ఈ డాక్టర్ జట్కాని అందరూ మెచ్చుకుంటారు. నా దగ్గర నా బండి తాళం ఉంది తెలుసా? పోయి మోటు పత్రులు, నా సహోదరులరా, నా ప్రాణమిత్రులరా, ఇదేమి మామూలు తాళం చెవి కాదు. ఇదొక రిమోట్, అద్భుతమైన రిమోట్. ఈ రిమోట్ సహాయంతో మన నగరంలో ఉన్న టపాకాయల సెట్టింగ్స్ అన్నిటినీ నేను సమూలంగా మార్చేస్తాను. ఈ పనిని నేను 2 నిమిషాల్లో పూర్తి చేస్తాను. అయితే ఇంతవరకు ఆ పని ఎందుకని చేయలేదు? ఓయ్ మిత్రులారా, నన్ను దయచేసి క్షమించండి. నా మనసులో ఈ ఆలోచన ఇప్పుడే వచ్చింది. డాక్టర్ జట్కా, ఎలాగూ సెట్టింగ్ ని మారుస్తున్నారు కాబట్టి ఒరిజినల్ రిమోట్ ఈ రేంజ్ కి రాగానే నగరంలో ఉన్న టపాకాయలన్నీ వాటంతట అవే పేలిపోయేలాగా ఏర్పాటు చేయండి. ఎలా ఉంది నేను చెప్పేది? ఓహో, తప్పకుండా. నేను కూడా అలాగే చేయాలనుకున్నాను. మీరందరూ తమాషా చూడడానికి సిద్ధంగా ఉండండి. నెంబర్ 1, నెంబర్ 2, ఇప్పుడు ఈ పురిపురి నగరం ఎలా ఉందో చూసారా? నా అనుమతి లేకుండా ఈ ఊరిలో ఏ వస్తువు కదలడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ జాన్ డాన్ గా మారిపోతాడు. అరే పనికిరాని దద్దమల్లారా, మీరేమైనా చిన్నపిల్లలా ఏంటి? నన్ను ఎత్తుకోమని అడుగుతున్నారు. నాకు మర్యాదగా సమాధానం చెప్పండి. బాస్, అది మేం కాదు. ఆ మాటలు మన వెనక నుంచి వస్తున్నాయి బాస్. అలాగా? మనల్ని ఫాలో అవుతున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం? అది నీళ్ళు ఏర్పాటు చేసిన టపాకాయ కొట్టే పాట్.
అనుకున్నటువంటి కథ ఇలా అడ్డం తిరిగింది ఏంటి? అసలు నేను దీన్ని ఊహించలేదు. ఇప్పుడు ఆ టపాకాయలు మనల్ని ఎందుకు వెంబడిస్తున్నాయి? నేను ఇప్పుడు వెళ్ళి ఎవరిని సహాయం అడగాలి? మన సెట్టింగ్స్ అన్నిటినీ ఎవరో మార్చేశారు. చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. పరిగెత్తండి. ఓ నాయనో, ఇంకా ఎంత దూరం పరిగెట్టాలి? నేను పరిగెట్టాలనుకున్నా పరిగెట్టలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అరే ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు జాన్? ఒక్కసారి అలా చూడు. అవన్నీ నీ మీద చాలా కోపంగా ఉన్నాయి. మోటు హెల్మెట్ పెట్టుకు వెళ్ళు. నీకు బుద్ధి లేదా? స్కూటర్ డ్రైవ్ చేయబోతున్నావు, హెల్మెట్ మాత్రం పెట్టుకోవడం లేదు. పడితే దెబ్బలు తగులుతాయి కదా. సరే ఏం కాదు, కింద పడంలే. ఒకవేళ కింద పడ్డా హెల్మెట్ కన్నా దృఢమైన నా తలకి ఏమీ కాదు. మోటు, మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం చాలా అవసరం. మోటు, ఇప్పుడు అయింది కదా యాక్సిడెంట్. మోటు, ఇదిగో సేఫ్టీ బుక్. ఇందులో రోడ్డు మీద వాహనాలు ఎలా నడపాలో అన్ని ప్రికాషన్స్ రాసి ఉన్నాయి. అది చదివిన తర్వాతే నువ్వు స్కూటర్ అయినా కార్ అయినా నడుపు. అర్థమైంది పత్తులు. సారీ. ఇప్పటి నుంచి నేను ఈ సేఫ్టీ బుక్ పూర్తిగా చదివేంత వరకు ఎక్కడికైనా సరే నడుచుకుంటూ వెళ్తాను. ఇందులో ఏం రాసింది? రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఎడం వైపుకి కుడి వైపుకి చూడండి. ఏం మనుషులు అయ్యా మీరు? మీకెవరికైనా రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు సేఫ్టీ పాటించాలని తెలియదా? మీలాంటి వాళ్ళ వల్లే యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇలాంటి బుక్ మీరు చదివారంటే అప్పుడు అర్థం అవుతుంది. అలాగా అతను మనకి సేఫ్టీ రూల్స్ నేర్పిస్తున్నాడు. తప్పు చేసింది చాలక తప్పులు ఎంచుతున్నాడు. పట్టుకుని ఎరగదిద్దాం పదండి. అరే ఇలాంటి వాళ్ళకి మంచి మాటలు చెప్పడం కూడా ప్రమాదమే. నాకెందుకు? నా ఫ్రెండ్ మీద చెయ్యాలని చూస్తే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. ఓ, వీడు వాడి ఫ్రెండ్ అంట. ముందు వీడిని కొట్టండి. జరిగిన నష్టానికి డబ్బు వసూలు చేద్దాం. ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎడం వైపు నుంచే వెళ్ళాలి, లేదంటే ప్రమాదం తప్పదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఓహో, వీళ్ళు ఎప్పుడు హార్న్ కొడుతూనే ఉంటారు. దీన్ని పెట్టుకుంటాను, అప్పుడు ఏ శబ్దాలు నన్ను డిస్టర్బ్ చేయవు. ఇక ఈ బుక్ ని నేను ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఎప్పుడైనా రోడ్డు మీద రెడ్ సిగ్నల్ పడితే మీరు ఆగాలి. గ్రీన్ సిగ్నల్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు నడవాలి. మోటు ఆగు, రెడ్ సిగ్నల్ పడింది. ఓహో, రోడ్డు మీద గ్రీన్ సిగ్నల్ పడినప్పుడే నడవాలన్నమాట. ఒక్కసారి చూద్దాం గ్రీన్ సిగ్నల్ పడ్డదో లేదో.
అరే ఏంటి బ్రదర్, మీరంతా గ్రీన్ సిగ్నల్ పడినప్పుడే డ్రైవ్ చేయాలి. మీరంతా రెడ్ సిగ్నల్ పడినప్పుడు డ్రైవ్ చేసినట్టున్నారు. సిగ్నల్స్ చూడకుండా డ్రైవ్ చేస్తే ఇలాగే యాక్సిడెంట్లు జరుగుతాయి. మీరు కూడా ఈ సేఫ్టీ బుక్ చదవండి, అప్పుడు మీకు రూల్స్ అన్ని తెలుస్తాయి. మోటు నా మిత్రుడా ఆగు, కాస్త నేను చెప్పేది విను. ఆయన మీ స్నేహితుడు? అవును, నాకు ఉన్న ఒక్కగానొక్క స్నేహితుడు. ఏమైంది? ఏం లేదు, ఆయనకి ఇవ్వాల్సిన ఉన్నాయి. అవేవో నాకిచ్చేయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అతనికి ఇస్తాను. అయితే తీసుకోండి. 500 గుద్దులు, 1000 చెంపదెబ్బలు ఇవ్వాలి. పాటించాల్సిన నిబంధనలు మరిన్ని ఉన్నాయి. చూసారా మోటు ఏం చేస్తున్నాడో? హాయ్, అటు చూడండి, మోటు ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తున్నాడు. పదండి వెళ్ళి పట్టుకుందాం. నిజంగా ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పాటించాల్సిన నిబంధనలన్నీ రాసున్నాయి. మోటు ఆగు. మీరు వెళ్లేదారిలో ముందు పల్లంగా ఉందో లేక వెళ్లేదారిలో ఎక్కడన్నా ఎత్తుగా ఉన్నా వాటికి అనుగుణంగా మీరు వెళుతూ ఉండాలి. అప్పుడు మీరు సులభంగా రోడ్డు క్రాస్ చేయగలుగుతారు. అప్పుడే గమ్యాన్ని సురక్షితంగా చేరతారు. మీతో పాటు ఇంకెవరికి ఇబ్బందులు ఉండవు. పత్తులు నాకు చాలా మంచి పుస్తకమే ఇచ్చాడు. ఇంటికి వెళ్ళాక పత్తులకి థ్యాంక్స్ చెప్పాలి. ఇందులో ఇంకా ఏం రాస్తుంది? జంతువైన ముసలి కూడా నీటిలోంచి బయటకు వచ్చినప్పుడు చుట్టుపక్కల చూసుకునే బయటకు వస్తుంది. కాబట్టి మనం కూడా ఎదురుగా ఏమొస్తుందో చూసుకుని నడవాలి. ఇతర విషయాల మీద దృష్టి పెట్టి వెళ్ళటం చాలా ప్రమాదకరం. అలా ప్రమాదం ఏర్పడితే మీరు గమ్యాన్ని చేరుకోలేరు. ఈ మనిషి నిజంగా ధైర్యవంతుడై ఉండాలి, లేదా మనుషులు మనల్ని చూసి భయపడే రోజులు పోయి ఉండాలి. ఏంటి ఈ బోటు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది? ఘసిటరామ్, అది బోట్ కాదు, క్రొకడైల్ వీపు. నాకు క్రొకడైల్ వీపు మీద కూర్చోడంలో 20 ఏళ్ళ అనుభవం. క్రొకడైల్ అంటే మొసలి. పతలో నన్ను కాపాడు. పతలో కాపాడు. యో క్రోకో, ద నేమ్ ఈ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అయ్యో, నన్ను కాపాడండి. ఈ మోటు మన చేతులకు దొరక్కపోగా ఏదేదో జరుగుతోంది. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి. వద్దు 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 చింగం గారు, వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. దయచేసి ఒకే ఒక్కసారి పట్టుకోండి. వాడి చేతిలోని పుస్తకాన్ని లాక్కోండి. అది ఎంత బిజీగా చదువుతున్నాడంటే ఏం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. పైగా హెడ్ ఫోన్ కారణంగా అతనికి ఏమీ వినిపించడం లేదు. మీ బంధువులు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఇదిగో ఇదే చివరిసారిగా మీకోసం ప్రయత్నిస్తాం. ఆ తరువాత మోటుకి ఏం జరిగినా మాకు సంబంధం లేదు. డాక్టర్ జట్కా, అటు చూడండి. మోటు ఆ విశాలమైన మైదానంలో వెళుతున్నాడు. మనం వేగంగా పరిగెత్తామంటే అతన్ని పట్టుకోవచ్చు. త్వరగా పదండి. ఉంటుంది.
ఏ దారి దగ్గర అయినా ప్రమాదం రాస్తుంటే ఆ దారి గుండా మీరు వెళ్ళకూడదు. మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా డైనమైట్లు పేలితే అక్కడికి వెళ్ళకండి. కొండ ప్రాంతాల్లో పనులు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళకండి. మోటు ఆగు! అందరూ సైడ్ అయిపోండి, పైనుంచి కొండరాళ్ళు పడుతున్నాయి. ఎవరండి లోపల? ఈ కొండరాళ్ళ కింద ఉన్నది ఎవరు? అరే, అసలు మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంత ప్రమాదకరమైన ప్రదేశానికి మీరంతా ఎందుకు వచ్చారు చెప్పండి. ఇక్కడ బ్లాస్ట్లు జరుగుతాయనే సంగతి మీకు ఎవరికి తెలియదా? అసలు మీరందరూ కూడా సేఫ్టీ బుక్ చదవాలి. చూడండి, నేను ఎంత చక్కగా చదువుతున్నానో. నాకేం జరగట్లేదుగా, అవ్వట్లేదుగా. చూడండి. అలాగే మోటు, మేమందరం ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదువుతాం. నాకు అర్థం కావట్లేదు, ఇంత కోపంగా మీరంతా ఎందుకున్నారు? ఇప్పుడే చెబుతాం మోటు. మేమందరం సేఫ్ గా ఉండాలి అంటే అన్నిటికన్నా ముందు నీ చేతిలో ఉన్న ఆ పుస్తకాన్ని మేము లాక్కోవాలి. ఓ పుస్తకం లాక్కోవడంలో పని పూర్తవ్వదు. మోటు అంతు కూడా తేల్చాల్సిందే. హ్యా! అవునవును, కానివ్వండి మిత్రులారా. అరే వదలండి, నన్ను వదలండి. ఎందుకు కొడుతున్నారు? అతను వదలండి, కొట్టింది చాలు. ముందు నన్ను ఎందుకు కొట్టారో ఎవరైనా చెప్తారా? నా పాటికి నేను సేఫ్టీ బుక్ చదువుకొని సేఫ్టీగా ఉండాలనుకున్నాను. ఎందుకు విషయం ఏమిటి జాన్? ఈ మధ్య నీ దొంగతనాల దుకాణం సరిగ్గా రన్ అవుతున్నట్టుగా లేదే, అందుకే ఈగలు తోలుకుంటున్నావా? డాక్టర్ జట్కా, మీరు 100% కరెక్ట్ గా చెప్పారు. ఎందుకు అనవసరంగా తీర్మానాలు చేస్తున్నారు? నేను ఇక్కడ కూర్చొని మోటు పదుల కోసం ఎదురు చూస్తున్నాను. మీరు చెడ్డవాళ్లే, మీ స్నేహితులను చెప్పుకుంటున్న వాళ్ళు చెడ్డవాళ్లే. నా స్నేహితులు చెడ్డవాళ్ళు అంటావా? వాళ్ళేం చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు వీరులు, మగ ధీరులు. అవును, నిజం. డాక్టర్ జట్కా, మీరు నిజంగానే గొప్ప సైంటిస్టులు కదా. మోటు లాంటి వెర్రి వెంగళప్పతో మీరు ఎందుకు స్నేహం చేస్తున్నారు? జాన్, నువ్వు నా స్నేహితులు అవమానిస్తే బాగోదు. మోటు వెర్రి వెంగళప్ప కాదు, అతను చాలా మంచోడు, మానవత్వం ఉన్నవాడు. అంతేకాదు చాలా తెలివైన వాడు కూడా మిత్రమా. మోటు తెలివైన వాడా? నేను తన్ని ఎప్పుడు కావాలంటప్పుడు వెర్రి వెంగళప్పని చేయగలను. ఓ, అలా అంటావా? అయితే నువ్వు అని ఒక్కసారి పిచ్చివాణి చేసి చూపించి చూస్తాను, పన్నీకేస్తాను. మోటు, ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడే చెప్తాను, కరెక్ట్గా 10 గంటలైంది. అరే పిచ్చివాడా! బాయ్ బాయ్. అరే ఏమైంది? ఈ జాన్ ఎందుకు నవ్వుకుంటూ వెళ్తున్నాడు? అరే మోటు, వాడు నిన్ను పిచ్చివాణి చేసి పెడుతున్నాడు. అలా చూడు, వాడు నీ చేతిలో ఉన్న పాలు నేల పాలు కావాలనే ఉద్దేశంతోనే నిన్ను టైం ఎంత అయింది అని అడిగాడు. టీకొట్టు బాబాయ్, ఇంకొక గ్లాసు పాలివ్వు. నేను వాచిని వెనక్కి తిప్పి పెట్టుకుంటాను. ఈసారి జాన్ నన్ను పిచ్చివాణి చేయలేడు. మోటు, మళ్ళీ ఇంకొకసారి కాస్త టైం ఎంత అయిందో చెప్పు. అరే జాన్, ఈసారి నన్ను పిచ్చివాణి చేయలేవు. నేను సిద్ధపడే వచ్చాను. కరెక్ట్ గా 10 గంటల 30 నిమిషాలైంది. అరే, ఈసారి పాలు ఎలా పడిపోయాయి? నేను సిద్ధపడే వచ్చాను కదా. నేను మోటుని మళ్ళీ పిచ్చివాణి చేశాను. భలే మజాగా ఉంది, భలే మజాగా ఉంది. ఓయ్ మోటు, నా సహోదరుడా, జాన్ చేతిలో నువ్వు ఎన్నిసార్లు పిచ్చివాడు అవుతున్నావు? ఎందుకు? నేను జాన్ మీద ప్రతీకారం తీర్చుకుంటాను. అన్నిటికీ ప్రతీకారం తీర్చుకుంటాను. అరే ఏంటిది?
జాన్ ఇప్పుడు డాక్టర్ అయిపోయాడు. పత్తులు, నువ్వు త్వరగా చింగం గారికి ఫోన్ చెయ్యి. ఈ నకిలీ డాక్టర్ ని బంధించమని చెప్పు. ఆహా, జాన్ మీద ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చేసింది పత్తులు. నాకు జబ్బు వచ్చిందని జాన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను. అతను ఎప్పటికీ నయం చేయలేడు. అరే, ఇప్పుడు చింగం గారికి ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు. మోటు ఒకటి ఆలోచించు, పోతున్న గాడిదను పిలిచి తన్నించుకున్నట్టు అవదు కదా. అరే పత్తులు సహోదరుడా, డోంట్ వర్రీ. నేను అతని దగ్గరికి వెళ్లి నాకు ఆకలి వేయటం లేదని చెప్తాను. జాన్ నాకు బలవంతంగా ఎలా ఆకలి వేసేట్టు చేయగలడు? అరే, ఒకవేళ నాకు ఆకలి వేసినా నాకు ఆకలి వేయటం లేదని అతనితో చెప్తాను. ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే 50,000 తీసుకొని వస్తాను. జాన్ ద డాన్. అరే, నువ్వు అసలు డాక్టర్వి ఎలా అయ్యావు? ఎందుకు అడుగుతున్నావు? నీకేమైనా అరే ప్రాబ్లమా? లేదు, నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. నేను బయట నీ బోటు చూశాను, అందుకే వచ్చాను. నాకు నా అనారోగ్యానికి వైద్యం కావాలి. నాకు అసలు ఆకలి వేయటం లేదు. నా రోగానికి వైద్యం చెయ్యి ప్లీజ్. ఎందుకు చేయను? చేస్తాను. నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే వాళ్ళని పూర్తిగా బాగు చేస్తాను. కాకపోతే ఇప్పుడు నా లంచ్ బ్రేక్ కదా, నేను ఇప్పుడే వస్తాను. మోటు, సమోసాలు నీ ఫేవరెట్ కదా, తినేసేయ్. ఎవరు నేను చూడటం లేదు, నేను కూడా ఎవరికి చెప్పను. జానన్నయ్య, నిజంగానేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలు చాలు, నువ్వు సమోసాలు తినావు కదా, ఇప్పుడు నా 10,000 రూపాయలు బయటికి తీ. అరే, ఏం 10,000 ఏంటి? నువ్వు బయటున్న బోర్డుని చదువుంటావు కదా, నేను నీ జబ్బు నయం చేస్తే నువ్వు నాకు 10,000 రూపాయలు ఇవ్వాలి. నీకు ముందు అసలు ఆకలే వెయ్యలేదు, కానీ ఇప్పుడు ఆకలి వేసింది కదా, అందుకే ప్లేటెడ్ సమోసాలు గుట్టుక్కని మింగేశావు. అరే, ఇది చీటింగ్, చీటింగ్. ఇదిగో తీసుకో 10,000 రూపాయలు. మోటు, ఏమైంది? జాన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోగలిగావా? అరే, అంతా తారుమారైపోయింది. నా దగ్గరే 10,000 రూపాయలు లాగాడు. వాడు నాకు సమోసాలు పెట్టి మోసం చేశాడు. నువ్వు ఇలాగా మోసపోతూనే ఉండు, నేను నీకు ముందే చెప్పాను. ఇప్పుడైనా అర్థమైందా? దారిన పోతున్న గాడిదను కదిలిస్తే ఏమవుతుందో? అరే పత్తులు, నువ్వు నవ్వకు. నేను ఈసారి వాడితో ఏం చెప్తానంటే, ఏం తిన్నా నాకు రుచి తెలియటం లేదని. జాన్ నా రుచిని తిరిగి తీసుకురాలేడు. వాడు నాకు ఏం తినిపించినా ఒకే మాట చెప్తాను, నాకేమీ రుచి తెలియటం లేదని. అరే జాన్, నా టేస్ట్ బిట్స్ అన్ని చచ్చిపోయినట్టున్నాయి. అవి తిరిగొచ్చేలా చెయ్యి. ఇతనికి మన 2వ నెంబర్ డ్రాయర్ లో ఉన్న మందు తీసి ఇవ్వండి. ఇదిగో నీ నోటికి రుచి తెలిసే మందు, తాగండి. ఇది పెట్రోల్ కదా? చూసావా, ఇప్పుడు నీ నోటికి రుచి తెలుస్తోంది. నీకు పెట్రోల్ అని తెలిసిపోయింది. బయటికి తీ, నాకు ఇవ్వాల్సిన 10,000 రూపాయలు. ఏంటి, 50,000 రూపాయలు తెచ్చావా? మళ్ళీ వాడి చేతిలో మోసపోయి వచ్చావు. నేను సింగం గారితో చెప్పి వాడిని ఎలాగైనా అరెస్ట్ చేయిస్తాను. వద్దొద్దు, నేను జాన్ దగ్గర నుంచి 50,000 రూపాయలు తీసుకుని తిరిగి వస్తాను. డాక్టర్ గారు, నేను జ్ఞాపక శక్తిని కోల్పోయాను. నాకేది గుర్తుండట్లేదు. నా జబ్బుకు మందు ఇవ్వండి ప్లీజ్. అలాగే అలాగే, మన 2వ నెంబర్ డ్రాయర్ నుంచి జ్ఞాపక శక్తి మందు ఇవ్వండి. నీ 2వ నెంబర్ డ్రాయర్లో రుచి తెలిసే మందు కదా ఉంది, అది కూడా పెట్రోల్. చూసావా, నీ జ్ఞాపక శక్తి మళ్ళీ నీకు తిరిగి వచ్చేసింది. ఇవ్వు, నా 10,000 రూపాయలు నాకు ఇవ్వు. ఎన్నిసార్లు చెప్పాను మోటు, నీకు వద్దని ఎన్నిసార్లు చెప్పాను? జాన్ ఉచ్చులోను ఉచ్చి కుక్కోవద్దు అని నిన్ను పిచ్చివాణి చేసి వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు జాన్ కి సరైన గుణపాఠం చెప్పాల్సిందే. ఐడియా సజ్జి. అరే బాబా, నేను తీసిస్తాను, కాస్త ఉండండి. అరే, మీకెందుకు
శ్రమ. మా వయసును చూసి అంచనా వేయకండి. చాలా బలం ఉంది మా దగ్గర. కావాలంటే కుంకు కరాటేలో మేము ఎవరినైనా ఓడించగలం. అరే బాబా, కింద పడిన లాఠీని తీసుకోలేకపోయారు. అరే అలా అనుకో, నువ్వు మా కరాటేని ఇంకా చూడనే లేదు. అరే మమ్మల్ని ఎదిరించే వీరుడు ఈ ఫుర్ఫురీ నగరంలో ఎవడైనా ఉన్నాడా? మమ్మల్ని ఓడిస్తే అతనికి మేము ₹1,00,000 బహుమతి ఇస్తాం. ఏంటి టీటూ బాయ్? కరెక్ట్ గా చెప్పావు పిట్టు భాయ్. సరే, ఈ శుభ సందర్భంలో మా అందరికి సమోసాలు తినిపించు టీకుట్టు బాబాయ్. అలాగే తినండి. మళ్ళీ ఇలాంటి సమయం వస్తుందో లేదో తెలియదు కదా. టీకుట్టు బాబాయ్, సమోసాలు చాలా పెద్దగా ఉన్నాయి. కాస్త వీటిని విరిచి 2 ముక్కలుగా చేసివు. ఏంటన్నయ్య, ఒక సమోసానే పైకెత్తలేకపోతున్నావు? నువ్వు కుంకు కరాటీలు చేయడానికి వచ్చావా? పైగా ₹1,00,000 బహుమానం కూడా ఇస్తానంటున్నావు. ఇక నిన్ను ఆ పైవాడే రక్షించాలి. మా శక్తిని కించపరచొద్దు. నేను కుంఫు కరాటేని చాలా బాగా చేస్తాను. ఏమంటావు టిట్టు బాయ్? అవునవును పిట్టు భాయ్. ₹1,00,000 సంపాదించే సమయం వచ్చింది. బిట్టు బాయ్ గారు రండి, మనం ఫైట్ చేద్దాం. బిట్టు గారు, మీరు ₹1,00,000 సిద్ధం చేసుకోండి. ఇది ఫుర్ఫురీ నగరం గౌరవానికి సంబంధించిన సమస్య. అలా అంటావా బిడ్డ? అయితే నీ ఇష్టం. ఓకే ఓకే, రెడీ స్టడీ గో. బాబా, సారీ సారీ, తప్పైపోయింది బాబా, వదిలేయండి. తప్పైపోయింది. అరే, ఇంకెప్పుడు ఎవరిని పిచ్చి వాళ్ళని చేయాలని చూడకు. చూసావంటే చట్టం కొట్టేస్తాను. అరే, అసలు ఇది ఎలా సాధ్యం? ఒక ముసలాడి దగ్గర ఇంత బలం ఎలా వచ్చింది? ఇదంతా చీటింగ్. ముసలి వేషం వేసుకొచ్చి నన్ను మోసం చేశారు. నేను చెప్పాను కదా, ఓటు పత్రులు పిచ్చివాళ్ళు కాదు, తెలివైన వాళ్ళు అని, ధైర్యవంతులు అని. ఓటు పిచ్చివాడు కాదు, ధైర్యవంతుడు. ఇప్పుడు నువ్వు తన దగ్గర కాజేసిన డబ్బంతా తిరిగి ఇచ్చేయి. నేను డబ్బంతా తిరిగి ఇచ్చేస్తాను, మాట ఇస్తున్నాను.